నువ్వు ఉన్నావులే. నబీల్ ఫస్ట్ వీక్ వచ్చిన నబీల్ చాలా మెత్తగా ఉండే, నాకు తెలుసు. అక్కడే అదే కోచ్ మీద మనం కూర్చొని మాట్లాడాడు. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడాడు నబీల్, గట్టిగా వచ్చాయి. ఏం నబీల్ ఏం మాట్లాడేవి. సెకండ్ వీక్, థర్డ్ వీక్ షేర్ అన్నావు, షేర్ లాగా ఆడుకుంటూ వెళ్ళావు. ఫిఫ్త్ వీక్ వరకు వెళ్ళావు, సిక్స్త్ వీక్ వరకు వెళ్ళావు. నామినేషన్స్ లో రాకుండా మెల్లమెల్లగా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఇప్పుడు వద్దు, జరుపు పాయింట్ని, గట్టిగా జరుపు. ఎవరితో నీ ఈక్వేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే నీకు లేదురా. గట్టిగా ఆడగలుగుతావు నువ్వు, ఒక్కడివి చాలు. ఇంత దూరం గుంజుకొచ్చావు, నువ్వెవరో తెలియదు బయట. ముందు ముందు గుంజుకో. ఇంత దాకా కూర్చున్నావురా. నా వైల్డ్ కార్డ్స్ వచ్చారు, అందరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ దాకా కూర్చున్నావు. ఎవ్రీడే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళం. అది మాట్లాడుతున్నాను నబీల్, నాకు ఇప్పుడు కనిపించట్లేదు నబీల్. గేమ్లో ఎక్కడ నామినేషన్కి వస్తానని ఒక ఫియర్ నీలో కనిపిస్తుంది నాకు. అది వద్దు. అండ్ సాక్రిఫైస్లో వద్దు నబీల్. ఫినాలేకి దగ్గరకు ఉన్నాం, సాక్రిఫైస్లో వద్దు. ఎమోషన్స్ని ట్రిగర్ చచ్చినా కానీ వదిలేసాయి. 4 వారాలు ఈ హౌస్ అంతే, తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి డన్. వన్స్ ఇట్స్ డన్. ఈ 4 వారాలు నీ గేమ్ ని నువ్వు వెళ్ళాడాలని తీసుకెళ్ళు. లైట్స్ అన్ని ఆఫ్ అయిన తర్వాత, మా అమ్మకి చెప్పినట్టుగా లైట్స్ అన్ని ఆఫ్ అయిన తర్వాత ట్రాఫీ పెట్టుకొని బయటికి రా. అదే నాకు కావాలి. నువ్వు ఏం చేస్తావో తెలియదు, నేనంటా సామదామ వేద అవన్నీ చేయి. కానీ ఈక్వేషన్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చొని ఏమవుతుందా అని ఆలోచించుకుంటూ కూర్చొని సాక్రిఫైస్లు చేసుకుంటూ వెళ్తే కనుక నువ్వు గేమ్ ఆడినట్టే. డోంట్ డూ దట్ మిస్టేక్. షేర్ అన్నో షేర్ లాగానే ఆడుకుంటూ వెళ్ళు. అండ్ నీకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ గట్టిగా ఆడి, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కడ తగ్గలేదు. ఎవరున్నారు ఆపోజిట్లో, ఏమున్నారని ఏమి ఇచ్చి పడి అంతే బయటికి రా, తెలుసుకోండి. సేఫ్గా అని ఏం లేదు మామ. ఏమో వాళ్ళు నామినేట్ చేస్తలేరు నన్ను. టాస్క్లు ఆడిపడి మామ, నువ్వు టాస్క్లు ఆడకపోతే ఎట్లా కుదురుతుంది? నువ్వు ఆడియన్స్కి దగ్గరగా రా. నీ ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దే లవ్ యూ టు ద కోర్ మామ. నేను చెప్తున్నా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు. ప్రతి చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టకపోతే అసలు ఏది పని జరగదు ఇక్కడ. నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పకపోతే కనుక బయట ఎన్ని కోట్ల మంది నేను లవ్ చేసినా వేస్టే. అది నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పందే బయట ఏమీ జరగదు. నువ్వు కామ్గా కూర్చుంటాను, అమ్మో ఏంది ఏమవుతుంది అనే భయం మీలో ఇన్సెక్యూరిటీస్ పెట్టుకున్న నీ రోజులు బయట ఏమీ జరగదు. మీ మనసులో ఉన్న మాటలు మీరు గట్టిగా చెప్పిన రోజే బయట జరుగుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఎవ్రీవన్. ఇది మీరు చేయాలి, ఇది నువ్వు చేయాలి. మధ్యలో పోయి మాట్లాడితే ఇద్దరి మధ్యలో పోయి ఎందుకు మాట్లాడతాను అంటూ ఫరక్ పడదు. ఇద్దరి మధ్యలోకి వెళ్ళి మాట్లాడితే, ముగ్గురు మధ్యలోకి వెళ్ళి మాట్లాడితే, నీకు వాయిస్ ఉంది, నీకు మైక్ ఉంది, నువ్వు షోలో ఉన్నావు అంటే నీకంటూ ఒక వాయిస్ ఉంది, నీకంటూ ఒక ఒపీనియన్ ఉంది. ప్రైజ్ డే అంతే. ఎవడొచ్చి మాట్లాడితే ఏంది, పక్క జరగరాపై నా వాయిస్, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పుకుంటా. నువ్వు ఆపుతానంటే నేను ఇంటి సభ్యున్నాను అంతే కథం. ఎందుకు నువ్వు ఆగుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ 5th వీక్లో నువ్వు మాట్లాడలేదా? ముగ్గురు కాదు, ఇద్దరు కాదు, 10 మంది మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడలేదా? మరి ఇప్పుడు ఎందుకు జంకుతున్నావు నాకు అర్థం కావట్లేదు. సాక్రిఫైస్లు ఎందుకు చేస్తున్నావు? సాక్రిఫైస్ చేయడానికి ఈ వీక్ దాకా వచ్చింది. జనాలు ఇంతవరకు నేను ఇష్టపడుతున్నాను, నీకు తెలుసా బయట అక్కడ. మరి ఎందుకు నువ్వు సాక్రిఫైస్లు చేస్తున్నావు? ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు నువ్వు? అవసరమే లేదా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంకా 3 వారాలు 4 వారాలు ఉంది, గట్టిగా ఆడు. ఎవరు వచ్చి 3-4 మాట్లాడితే నేను మధ్యలో దూరి మాట్లాడితే నువ్వు మాట్లాడినివ్వట్లేదు అంటే కనుక ఆపు వాడిని ఫస్ట్. నాకుంది, నా నోరు రాబాయి, నాకు నా దగ్గర మైక్ ఉంది, నేను మాట్లాడగలుగుతా. నీకు అంత ఇబ్బంది అయితే పక్కకు అని చెప్పు. నీకు ఆ సత్తా లేదంటే చెప్పు బయటికి ఉంటాయిలా కదా. లైట్లు బంద్ అయినప్పుడే బయట అడుగు పెడతా కదా. ఆ సత్తా నీ దగ్గర ఉంది కదా, మరి మాట్లాడు. మరి ఎస్, తప్పకుండా. ఫిజికల్ టాస్క్లు ఎందుకు తగ్గుతాయి? ఇవి ఆటలే రాలే ఈసారి. సూట్ కేసు పట్టుకున్నాక ఒక ఆట ఆడినాం, కంటెండర్ అయిపోయినాం. దాని తర్వాత సాక్స్ టాస్క్ పెట్టిరు డైరెక్ట్. ఇట్లా కాదు నవీన్, నువ్వు ఎవ్రీ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు? నేను ఆడతారా భయ్ అని చెప్పి ప్రతి చీఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వు కన్విన్స్ చేసేవాడి. నేను ఆడతా. ఏ ఫిజికల్ టాస్క్ వచ్చినా, అరే బాల్ గేమ్ అది నీ టాస్క్ కాదన్నా కూడా ఐఎమ్ రెడీ టు ప్లే అన్న నబీల్. ఇప్పుడు పెద్ద టాస్క్లు వస్తున్నాడు, నబీల్ టాస్క్లు వస్తున్నా కూడా నబీల్ స్టాండింగ్ లైక్ దిస్. ఒక బస్తా గేమ్ ఒక్కటి ఆడలే అనుకో. ఎందుకు ఆడలే నబీల్? నాకు అర్థం కావట్లేదు. బస్తా గేమ్ నాకు ఆడలేవా నువ్వు? ఎందుకు లేదు? మరి నీ దగ్గర వాయిస్ లేదా మాట్లాడడానికి? మరి ఫైట్ చేయి. నువ్వు టాస్క్ ఆడితేనే కదా నీలో ఉన్న జీల్ బయటకు వస్తుంది. టాస్క్ ఆడితే నీలో ఉన్న జీల్ బయటకు ఎట్లా వస్తుంది? డూ దట్ నబీల్. ఎస్, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అంతే. ఫర్ షూర్. చెప్పు, ఏమైనా డిఫరెన్స్? ఏంలే, నాకు ఆనెస్ట్లీ బిగ్ బాస్ ఓకే, ఐ యాక్సెప్ట్ దిస్ నామినేషన్. నేనైతే నవ్వక మా తల్లి
వచ్చిన టాస్కులు అన్ని ఆడుతున్నా, ఆ బస్తా టాస్క్ ఒక్కటి ఆడలే, మిగతా అన్ని టాస్కులు ఆడుతున్నా. మొన్న సూట్ కేసు వచ్చినప్పుడు కూడా ఆ సూట్ కేసు తీసుకుని ఆడిన, ఒకటే గేమ్ వచ్చింది అది కూడా ఆడినా. దాని తర్వాత తీసుకుపోయి డైరెక్ట్ చీఫ్ కంటెండర్ లో కూర్చోబెట్టారు. అండ్ నేను పాయింట్స్ ఇవ్వట్లేదా, వాళ్ళకి పాయింట్స్ దొరకట్లేదా, వాళ్ళు నన్ను నామినేట్ చేయకపోతే నేను అక్కడ డిఫెన్స్ లో ఏం మాట్లాడుకోనికి కూడా ఉంటాను. నామినేషన్ దట్ ఈస్ రాంగ్. 5th వీక్ లో 6th వీక్ లో అదే సేఫ్ గేమ్ నాతో ఆడి మెల్లగా ఆడియన్స్ నుంచి పక్క చెప్పడానికి ట్రై చేశారు. డోంట్ డూ దట్ మిస్టేక్. నేను నామినేషన్లు వేస్తున్నారా లేదా పక్కన పెట్టు. నామినేషన్ లేకపోయినా, వచ్చినా రాకపోయినా నువ్వు టాస్క్లు ఆడుతున్నావా? ప్రతి టాస్క్ లో నీ పార్టిసిపేషన్ ఉందా? హౌస్ లో, బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు నబీల్ అనే పర్సన్ హౌస్ లో ఉన్నారా లేదా అనే గుర్తింపు నీకు ఉండాలి. టాస్క్ అయినా కానీ, ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ, లేకపోతే ఎనీథింగ్ ఇంక్లూడింగ్ ద టాస్క్ పేపర్ చదవడం దగ్గర నుంచి నీ కౌంట్ అవుతుంది. చాలా మంది, కొన్ని కోట్ల మంది హౌస్ లోకి వాకింగ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు డూ దట్. ఒక్క ఇంచు కూడా వదలకు నబీల్, ఒక్క ఇంచు కూడా. నా దగ్గర లేని నీ దగ్గర ఉన్న సగం బలం ఫిజికల్ స్ట్రెంత్, అది చూపించు. షేర్ అన్నప్పుడు షేర్ లాగానే ఆడు. తగ్గుతా అంటే మాత్రం ఈ జోలో ఉండి వేస్ట్. తగ్గను, తగ్గట్లేదు. ఇప్పటిదాకా అట్లా కనిపించిన కావచ్చు. ఫర్ షూర్ నేను అది నా లోపల ఉన్నది. నేను అందరితో మంచిగా ఉంటా. ఏందో ఏమో. ఓకే, ఐ విల్ ప్లే గుడ్. నువ్వు చెప్పినావు కదా, మంచిగా ఆడతా, గట్టిగా ఆడతా, అన్ని టాస్కులు ఆడతా. యా ప్లీజ్. నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా ఫస్ట్ అన్నిటికంటే మించి. నీ వోకల్ నీ నోరు నిప్పందే, నీ నోరు ఇప్పందే. బయటకి ఎవరికి, నీ మనసులో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. నువ్వు నోరు ఇప్పాలి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి, నీకు కావాల్సిన రైట్ నువ్వు తీసుకోవాలి. రైట్ టు స్పీక్ అనేది యూజ్ చేయి. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద రైట్ టు స్పీక్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద రైట్ టు ప్లే, ఈ రెండు రైట్స్ నువ్వు యూజ్ చేయకపోతే కనుక హౌస్ లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. గ్రాఫ్ దిగుతుంది. ఆలోచించి చెప్తున్నా మళ్ళీ నేను. డన్. నామినేషన్ మోటివేషన్ అమ్మ తోడు డిఫెండింగ్ రావట్లేదు అవుతుంది. ఇదే నీతో ప్రాబ్లమ్. అరే ఇస్తే నామినేషన్. అరే ఇద్దరిది చెప్తున్నా, నాది కలిపే చెప్తున్నా. ఇద్దరు బాగా రావాలని చెప్పి పృథ్వీకి ఇవ్వలేదు ఆల్రెడీ. ఇటు కొట్టు. ఎవరు కొడుతున్నా? నేను